నైటీల కింద వేసుకునే బ్రాలు ఎలా కుట్టాలి, ఏ క్లాత్ అయితే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది నైటీలు వేసుకున్నప్పుడు లోపల ఏమీ వేసుకోకుండా వేసుకుంటూ ఉంటారండి. అలా వేసుకున్నామంటే చెస్ట్ అనేది మనకు తొందరగా జారుతుంది. అదే మనము నైటీ కింద బ్రా లాంటివి వేసుకున్నామంటే మనకు ప్రాబ్లం రాదండి. బయట కొనే బ్రాలైనా వేసుకోవచ్చు. ఇలా మనం కాటన్ క్లాత్తో కుట్టుకున్నాం అనుకోండి, మనకు ఎంతసేపు వేసుకున్నా మనకు విసుగనిపించదు. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఇలా కుట్టుకోవచ్చు. చూడండి, క్లాత్ అనేది మనకు బ్లౌజ్ పీసెస్ మనకు ఇంట్లో చాలా ఉంటాయండి. అవి మనము ఇలా మనకు ఎంత లూజ్ కావాలో అంత లూజ్ పెట్టేసుకొని మనం బ్లౌజ్ కట్ చేసినట్టేనండి. కాకుంటే కొంచెం కొలత అనేది మారుతుంది. మొత్తం ఇలా బ్యాక్ పార్ట్ మాత్రం ఇలా కొలత తీసేసుకొని మొత్తం 15 ఇంచులు వచ్చిందండి. దాన్ని ఇలా మనం మధ్యలోకి మడిచి ఇలా మనం లూజ్ చూసుకున్నామంటే ఇది చాలా చిన్న బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్తోనే వాళ్ళు నైటీల కిందికి ఇలా బ్రాలు అనేటివి కుట్టమన్నారు. కొంచెం మనం కుట్లు లేక ఎక్స్ట్రా పెట్టేసుకొని మొత్తం ఇలా కట్ చేసుకుందాము. ఇలా పెట్టేసుకొని మనం నడుము మడతకి కూడా మిషన్ కుట్టు అనేది వేసేసుకోవచ్చు. మొత్తం మనము బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో అలాగే కట్ చేసుకుందాము. 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచు కానీ మన ఇష్టం అండి. మనం మడత అనేది ఎంత పెట్టుకోవాలి అనుకుంటామో అంత మడత వరకు మనం ఇలా కొలత పెట్టేసుకొని ఇలా మనం మర్చేసుకుందాము. ఇప్పుడు పొడవు ఎంత కావాలో చూసుకుందామండి. పొడవు అనేది మన ఇష్టం అండి. వీళ్ళైతే ఆ బ్లౌజ్ ఎంత ఉందో అలాగే కుట్టమన్నారని బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంతే పెడుతున్నాను. కొంచెం చిన్నదైనా పెట్టుకోవచ్చు, లేదు ఇంకా కొంచెం పెద్దది కావాలన్నా మీరు పొడవు మీ ఇష్టం వచ్చిన సైజులో పెట్టుకోవచ్చండి. చక్కగా డ్రా చేసుకొని పైన మనకు జాయింట్కి కావాలి కాబట్టి కొంచెం పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని దాన్ని మొత్తం ఇలా మర్చేసుకుందాము. చాలా ఈజీగా మీరు కట్ చేసుకొని కుట్టుకోవచ్చండి. ఎందుకంటే ఇంట్లో మనకు వేస్ట్ క్లాత్లు ఇలా 80 సెంటీమీటర్స్ మనకు బ్లౌజ్కి సరిపోవడం లేదు. అలాంటివి మనము ఇలా కుట్టేసుకోవచ్చు. బ్లౌజ్ ఆల్తైనా లేదు మీకు చెస్ట్ లూజ్ చూసుకొని ఆల్తైనా పెట్టి కుట్టుకోవచ్చండి. మొత్తం మనం బ్లౌజ్ వేసేసి ఎలాగైతే మనము బ్లౌజ్కి మెజర్మెంట్స్ పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలి. కొంచెం బయటికి నెక్ దగ్గర లోపలికి, చంక దగ్గర కరెక్ట్గా ఇట్లా లైన్ కిందికి కరెక్ట్గా, నెక్ దగ్గర మనకు మర్చి కుట్టాలి కాబట్టి కొంచెం పైకి బ్యాక్ పార్ట్ కూడా పైకి పెట్టేసుకొని పై పార్ట్ క్రాస్ బెల్ట్కి కూడా మనం ఎలా పెట్టుకుంటామో అలాగే జాయింట్ ఉండేదానికంటే కొంచెం కిందికి, ఈ సైడ్ కూడా కొంచెం కిందికి, కుట్లు లేక మనం ఎంతైతే పెడతామో అంత. ఇక్కడ మాత్రం దానికంటే కరెక్ట్గా ఉంది కదా, దానికంటే 1 ఇంచు కిందికి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు మధ్యలో డాట్ వస్తుంది, అలాగే మనకు క్రాస్ బెల్ట్ జాయింట్ వస్తుంది. దీన్ని ఇప్పుడు షేప్ చేసుకుందాము. షేప్ చేసేసుకొని కట్ చేసుకుందామండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా మనకు మడత అనేది వేసి కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు రెండు ఒకేసారి కట్ చేస్తూ ఉంటారు. అందుకని ఇలా మనం ముందే కట్ చేసేసుకున్నామంటే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము. చంక రౌండ్కి చూడండి, మనం ఇప్పుడు దీన్ని మడిచి కుట్టుకోవాలి. దానికని మనకు హ్యాండ్స్ లేవు కాబట్టి
మనం పెట్టుకున్న కొలత కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కింద లైన్ కంటే ఒక లైన్ పైకి ఇలా వేసుకోవాలి. మనం ఇలా మడిచి కుట్టేసినప్పుడు మనకు కరెక్ట్గా ఆల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్ కూడా అంతేనండి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని లోపలికి చూడండి ఇట్లా లోపలికి పెట్టేసి ఎలాగైతే మనం రౌండ్ గీసుకుని దీన్ని కూడా మనం ఇలా మడిచి కుట్టాలి కాబట్టి లోపలికి పెట్టేసి ఇలా మనకు రౌండ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఈ బ్రాలు అనేటివి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీరు ఇంకా చిన్న సైజు కావాలి అనుకుంటే మనం ఇప్పుడు బ్లౌజ్ కొలత పెట్టాం కదా, కరెక్ట్గా మనం ఎక్స్ట్రా పెట్టకుండా కరెక్ట్గా ఎలా ఉందో అలా పెట్టేసుకుంటే సరిపోతుందండి. కాకుంటే మనకి ఇక్కడ లెంగ్త్ వెడల్పు అనేది కొంచెం తక్కువ వస్తుంది. కొందరు అలాగే వేసుకుంటారు. చూడండి ఇప్పుడు నేను పెట్టినాను కదా, దానికంటే కొంచెం తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ పెట్టి కట్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్కి జాయింట్ ఉంది కాబట్టి దాన్ని కూడా కట్ చేసేసుకుందాము. వీళ్ళు బ్లౌజ్ ఎలా ఉందో అలాగే పెట్టమన్నారు కాబట్టి బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ కొంచెం కిందికి ఉందండి, దానికని బ్యాక్ పార్ట్ కొంచెం కిందకి పెట్టి కట్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీరు నెక్ అనేది ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఎంత కావాలంటే అంత పెట్టి కట్ చేసేసుకోవచ్చు. షోల్డర్ దగ్గర ఈ సైడు ఆ సైడు ఇలా ఖర్చు పెట్టుకున్నారంటే కరెక్ట్గా అక్కడికి జాయింట్ అనేది వస్తుంది. ఆ జాయింటే మనం ఇప్పుడు కుడుతున్నాము. ఈ సైడు ఆ సైడు జాయింట్ వేసేసుకొని ఈ సైడు ఆ సైడు మొత్తం ఇలా కుట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము దీనికి మెడ పీస్ వేసుకోం కాబట్టి మనం క్లాత్ కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకొని ఉండాము. ఆ క్లాత్ని ఇలా మనము మడిచి కుట్టేసుకోవాలి. మీరు ఈ మడత కొత్తగా కుట్టే వాళ్ళకి ఈ మడత అనేది కరెక్ట్గా రాదండి, 2 మడతలు ఒకసారి వేయలేరు. దానికని ఫస్ట్ ఒక మడత వేసి కుట్టేసి తర్వాత రెండో మడత వేసి కుట్టారంటే కుట్టేటప్పుడు మీకు ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. క్రాస్ బెల్ట్ దగ్గర షేప్ ఎలా వేయాలో మనం బ్లౌజ్కి ఎలా వేసుకుంటామో అలాగేనండి. సైడు షేప్ పట్టీలంతా వేసేసుకొని మీకు ఇంట్లో ఉండే బ్లౌజులు వేస్ట్గా ఉండే బ్లౌజుల్ని అట్లే పడేయకుండా మీరు ఇలా వేసి కట్ చేసి కుట్టుకున్నారంటే మీకు నైటీల కింద వేసుకునేదానికి నీట్గా ఉంటాయండి. అందరూ కొన్ని వేయలేరు కాబట్టి ఇలా మీరు కుట్టుకున్నారంటే ఇంట్లో మీకు చిన్న మిషన్ ఉన్నా కూడా ఇలాంటివి మీరు ఈజీగా కుట్టేసుకోవచ్చు. సైడ్ కుట్టలేదండి, దానికని సైడ్ కూడా కుట్టేశాను. ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ ఇంకొక సైడ్ కూడా మనము షేప్ పట్టీలు వేసేసుకుందాము. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలాగో కట్ చేసి కుట్టుకుందామండి. ఇది క్లాత్ ఎక్కువ ఉంది, మనకు హ్యాండ్స్ లేవు కాబట్టి మనకు 3 పీసులు దీంట్లోనే వస్తాయి, ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు. క్రాస్ బెల్ట్ 3 పీసులు పెట్టి కుడుతున్నాను. సేమ్ మనము కుట్టేది నేర్చుకున్నామంటే ఫస్ట్ బ్లౌజులు కూడా మనం ఈజీగా నేర్చేసుకోవచ్చు. 2 క్రాస్ బెల్టులు ఇలా కుట్టేసుకోవాలి. మీరు హ్యాండ్స్ లేకుండా ఫస్ట్ ఇలా కుట్టుకున్నారనుకోండి, నైటీల కింద వేసుకునేదానికి మీకు వేస్ట్ కాకుండా ఉంటాయి. మీరు ఇంట్లో పాతబడిన ఇలాంటి బ్లౌజులు ఏవైనా 2 వైట్ బ్లౌజులు ఉన్నాయనుకోండి, అలాంటివి కూడా హ్యాండ్స్ తీసేసి పడేయకుండా నైటీల కింద వేసుకోవచ్చండి. క్రాస్ బెల్టులు కుట్టేసి ఇప్పుడు మనము కొంచెం కట్ చేశాను. మీ ఇష్టం అండి, కొలుచుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఊరికే అందాసుగా కుట్టేస్తున్నాను.
ఒక పీస్ వదిలేసి కింద ఇలా పెట్టి కుట్టేసుకొని ఆ కింద వదిలేసిన పీస్తో ఇలా మడిచి కుట్టేసుకుంటే మనకి ఇక్కడ కూడా పీసులు అనేటివి గుచ్చుకోకుండా నీట్గా ఉంటాయండి. కాటన్ కూడా కొన్నిసార్లు ఎక్కువసేపు వేసుకుంటే విసిగి అనిపిస్తుంది. అలా కాకుండా మనము ఇలా లోపలికి పెట్టి కుట్టేసామంటే ఎక్కడ మనకు పీసులు కనపడకుండా ఉంటాయి. అలాగే ఇంకో క్రాస్ బెల్ట్ కూడా మనకు క్రాస్ బెల్ట్ అనేది కింద ఒకటి వస్తుంది, పైన ఒకటి వస్తుంది. అంటే పెట్టి కుట్టేటప్పుడు అలా కుట్టుకోవాలి. ఇప్పుడు డబల్ పీసు, సింగిల్ పీసు ఇది మన ఇష్టం అండి. ఏ సైడ్ అయినా మనం వేసుకోవచ్చు. డబల్ పీసు, సింగిల్ పీస్ అనేది ప్రతి ఒక్కరూ ఈజీగా నేర్చుకొని వేసుకునేదే. ఒక్కొక్కరికి ఒక సైడు ఉక్సులు పట్టి, కాజా పట్టి అలవాటు ఉంటుందండి. దాన్ని బట్టి ఉక్సులు పట్టి, కాజా పట్టి వేసుకోండి. నైటీల కింద ఏమీ వేసుకోకుండా వేసుకోవద్దు. ఇలా వేసుకున్నారంటే ఏదో ఒకటి మనకు చెస్ట్ అనేది కిందికి జారకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఇలా పొడవు చూసేసుకొని బ్యాక్ పార్ట్ పొడవు చూసేసుకొని మనం ఎంతైతే ఎక్స్ట్రా పెట్టుకొని ఉన్నామో దాన్ని మాత్రం మర్చి కుట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా చిన్నదిగా ఇలా మర్చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు వాళ్ళు ఎప్పుడు బ్లౌజులే వేసుకునే వాళ్ళండి రాత్రి పగలు. ఇప్పుడు మనమైతే ఎప్పుడు నైటీలే వేసుకుంటున్నాము. కాబట్టి నైటీల కింద ఇలా బ్రాలు అనేటివి మీరే సెట్ చేసి ఇలా మీరు కట్ చేసి కుట్టుకున్నారంటే బ్లౌజులు అనేటివి వేస్ట్ కాకుండా ఉంటాయి. మనకు చెస్ట్ అనేది జారకుండా ఉంటుంది. బ్యాక్ పార్ట్కి డాట్స్ అండి. డాట్స్ కూడా వేసేసుకొని సైడ్ జాయింట్ చేయడమే. మీరు చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. బ్రా ఎలాగో కుట్టుకుంటామో అంటే మనము డ్రెస్సెస్ కిందకి బ్రాలు కుట్టుకుంటాం కదా, అలాంటి బ్రాలనే మనం ఎక్స్ట్రా క్రాస్ బెల్ట్ ఒకటి వేస్తాము. బ్లౌజ్ లాగా కుట్టుకుంటాము అంతేనండి. ఎవరైనా మీరు ఈజీగా కుట్టేసుకోవచ్చు. లేదు మాకు మిషన్ లేదు, మేము ఎలా కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళైనా ఇది చేత్తో కూడా కుట్టుకోవచ్చండి. చేత్తో మీకు అలవాటు ఉన్నట్లయితే చేత్తో కూడా కుట్టేసుకోవచ్చు. సైడ్ జాయింట్ చేస్తున్నాను. ఈ సైడు ఆ సైడు ఇలా జాయింట్ చేసేసుకొని మనం ఎంత లూజ్ కావాలో అంత లూజు పెట్టేసి ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు నడుము చెస్ట్ లూజ్ చూసుకున్నామనుకోండి, కట్ చేసి కుట్టుకున్నామనుకోండి, అలాంటప్పుడు నడుము లూజ్ చూసుకొని ఇలా మనము సైజ్ చేసుకుంటే కరెక్ట్గా ఎంత లూజ్ అయితే అంత లూజ్ వస్తుంది. ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. చూడండి లాస్ట్కి ఇలా వచ్చింది. మొత్తం బ్లౌజ్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ.